పూరీ జగన్నాథ రథయాత్ర ఒక మహత్తర ఆధ్యాత్మిక వైభవం. పూరీ జగన్నాథ రథయాత్ర అనేది భారతదేశంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన హిందూ ఉత్సవాలలో ఒకటి. ఈ మహోత్సవం ఒడిషా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరుగుతుంది. జగన్నాథుడు అంటే జగత్కు నాథుడు అనగా ప్రపంచానికి అధిపతి అనే అర్థం. ఈ రథయాత్ర శ్రీ జగన్నాథ స్వామి, ఆయన సోదరుడు శ్రీ బాలభద్రుడు మరియు సోదరి శ్రీ సుభద్రాదేవి కోసం నిర్వహించబడే అత్యంత పవిత్రమైన ఊరేగింపు ఉత్సవం. హిందూ దేవాలయం చారిత్రక నేపథ్యం. పూరీ జగన్నాథ ఆలయం సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. ఇది చారు దేహి దేవి పట్టణంగా పూర్వం పిలువబడింది. ఈ ఆలయం గంగ రాజవంశానికి చెందిన రాజా చోడగంగ దేవుడు 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. జగన్నాథుడిని విష్ణువు అవతారంగా భావించి ఆయనను తిరుపతి వెంకటేశ్వరునిలా పూజిస్తారు. శ్రీకృష్ణుడు, బాలరాముడు మరియు సుభద్రామ్మకి జీవితం చివరలో భక్తులు చేసిన సేవల గుర్తుగా ఈ 3 మూర్తుల రూపంలో పూరీ జగన్నాథ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ రథయాత్ర వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత పొందింది. రథయాత్ర ప్రత్యేకత. పూరీ రథయాత్ర ఏటా ఆషాఢ్ మాసం శుక్లపక్ష ద్వితీయ తిథి నాడు ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా జూన్ లేదా జూలై నెలల్లో వస్తుంది. ఈ రోజున భగవంతులను ఆలయంలో నుండి బయటకు తీసి 3 భారీ రథాల్లో ఊరేగింపు చేస్తారు. భక్తులు వేల సంఖ్యలో వచ్చే ఆ రథాలను తాము లాగుతారు. ఇది ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఊరేగింపు పూరీ ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని శ్రీగుండిచ దేవాలయం వరకు సాగుతుంది. అక్కడ 9 రోజుల పాటు దేవుళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత బహుడా యాత్ర ద్వారా తిరిగి ఆలయానికి వస్తారు. రథాల నిర్మాణం. ప్రతి ఏడా కొత్తగా 3 పెద్ద రథాలు తయారవుతాయి. వీటిని ప్రత్యేకమైన 4 రకాల చెట్లతో చేస్తారు. ఈ చెట్లను ప్రత్యేకమైన నియమాల ప్రకారం అడవిలో నుండి తెస్తారు. నిర్మాణం ప్రారంభం అక్షయ తృతీయ నాడు మొదలవుతుంది. 3 రథాల వివరాలు. 1. నంది ఘోష జగన్నాథుడి రథం. చక్రాల సంఖ్య 16. ఎత్తు సుమారు 45 అడుగులు. రంగు ఎరుపు మరియు పసుపు. వాహనం గరుడు. 2. తలధ్వజ బలరాముని రథం. చక్రాల సంఖ్య 14. రంగు నీలం మరియు లేత నీలం. వాహనం వాసుకి నాగరాజు. 3. దర్పదలనం సుభద్రమ్మ రథం. చక్రాల సంఖ్య 12. రంగు నలుపు మరియు ఎరుపు. వాహనం పద్మం. ఉత్సవానికి సన్నాహాలు. ఈ ఉత్సవం కోసం పూరీ పట్టణం పూర్తిగా సజ్జమవుతుంది. రథయాత్ర మునుపు ఆలయంలో స్నాన పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా మూర్తుల్ని భారీగా అభిషేకం చేస్తారు. తర్వాత అనసార అనే 15 రోజుల విశ్రాంతి సమయంలో భగవంతులను పూజించే అవకాశం ఉండదు. ఈ సమయంలో దేవుళ్ళు జ్వరం వచ్చినట్లు భావిస్తారు. అనంతరం నూతన వేషధారణతో రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తుల తాకిడి. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి భక్తులు వస్తారు. లక్షలాది మంది భక్తులు పూరీ చేరుతారు. రథాలను లాగడానికి భక్తులు పోటీ పడతారు. టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూస్తారు. ఈ యాత్ర సమయంలో భక్తులకు ఉచిత అన్నదానం, వసతి, నీరు మరియు ఆరోగ్య సదుపాయాలు ప్రభుత్వం మరియు దాతల సహకారంతో అందించబడతాయి. భారీ భద్రత. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు రథయాత్రను విజయవంతంగా నిర్వహిస్తాయి. ఆధ్యాత్మికత. రథయాత్ర భావన. రథయాత్ర ఒక సాధారణ ఊరేగింపు మాత్రమే కాదు, ఇది జీవితం యొక్క తాత్విక భావనను ప్రతిబింబిస్తుంది. జగన్నాథుడు స్వయంగా భక్తుల మధ్యకు రావడం ద్వారా భగవంతుడు మనలో ఉన్నాడన్న సందేశాన్ని ఇస్తాడు. ఇది సమానత్వానికి, ప్రేమకు, భక్తికి ప్రతీక. ఈ యాత్రలో భాగంగా రథాలను లాగడం మన పాపాలను శుద్ధి చేస్తుందన్న నమ్మకం ఉంది. భగవంతుని సేవ చేయడం ద్వారా మోక్షానికి దారులు తెరుస్తుందని భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రథయాత్రకు పురాణాలలోనూ విస్తృతమైన ప్రాముఖ్యత ఉంది. స్కంద పురాణం, బ్రహ్మ పురాణం మొదలైన గ్రంథాలలో రథయాత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ యాత్రను చూసేవారికి, లాగేవారికి కలిగే పుణ్యం గురించి స్పష్టంగా చెప్పబడింది. అలాగే ఈ ఉత్సవం ద్వారా శ్రీకృష్ణుడి ద్వారకాలోని కథలు, ఆయన జీవితం చివరలో జరిగిన సంఘటనలను స్మరించుకుంటారు. రథయాత్ర అంటే
మరణానికి ముందరి ప్రయాణం అనే భావనలోనూ కొందరు ఈ ఉత్సవాన్ని గౌరవిస్తారు. ఉత్సవానికి ముఖ్య రోజులు: 1. స్నాన పూర్ణిమ, అభిషేక వేడుకలు. 2. నవజౌవన దర్శనం, నూతన వేషధారణ. 3. రథయాత్ర మొదటి రోజు. 4. హేరా పంచమి, లక్ష్మీదేవి తన భర్త జగన్నాథుని వెనుక వచ్చే రోజు. 5. బహుడా యాత్ర, తిరిగి ఆలయానికి వచ్చే రోజు. 6. సునాబేష, జగన్నాథుడు రాజవేషంలో దర్శనం. సాంస్కృతిక మరియు సామాజిక ప్రభావం: రథయాత్ర ఒడిషా రాష్ట్రపు గొప్ప సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ ఉత్సవం ద్వారా హిందూ మత విలువలు, సంప్రదాయాలు, కళలు ప్రదర్శించబడతాయి. అదేవిధంగా సామాజిక సమానత్వానికి ఇది గొప్ప ఉదాహరణ. అన్ని కులాల వారు, మతాల వారు ఈ యాత్రలో భాగమవుతారు. ఇది పేద, ధనిక అనే తేడాలు లేకుండా భక్తులందరినీ ఒకే బాటలో కలుపుతుంది. దేవుడు అందరికీ సమానమని ప్రకటించే ఈ మహోత్సవం నిజంగా భారతీయ సంస్కృతికి గర్వకారణం. చిన్న చిన్న మెరుపులు ముగింపు మాట: పూరీ జగన్నాథ రథయాత్ర అనేది కేవలం ఒక హిందూ ఉత్సవం మాత్రమే కాదు, అది ఒక జీవన పాఠం. ఆధ్యాత్మికత, సమానత్వం, భక్తి మరియు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ మహా రథయాత్ర అనేది మనసు కదిలించే ఒక పుణ్య సందర్భం. ఇందులో భాగమయ్యే ప్రతి ఒక్కరికి అది ఒక భక్తి పరవశం. ఇది తరతరాలుగా కొనసాగుతూ ప్రపంచానికి భారతీయ ధర్మపరంపర గొప్పతనాన్ని చూపిస్తుంది.